యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి గడిచిన 26 దినాలు ఆయన కృపాక్షేమములతో నడిపించి ఈ 27వ దినంలో ఈ ఉదయకాల సమయంలో ఈ వీక్లో ప్రారంభ దినంలో ఈ ఉదయం దేవుని యొక్క స్వరమేలగలిగినటువంటి వారిగా దేవుడు మనల్ని ఆరోగ్యంతో ఆయుష్తో సజీవులుగా నిలుపుటాన్ని బట్టి మొట్టమొదటిగా మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇదిను మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాట దేవుడు ఈ ఉదయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ప్రాక్టికల్గా మనం అనుసరించడానికి, మనం ఆ విధంగా అన్వయించుకుని ముందుకు సాగటానికి ఈ మాట, ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం జీవిత గమనంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎందరో మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు. ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల మధ్య మన మనుగడ, మన సంచారం అనేటువంటిది ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఈ యొక్క ప్రయాణంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కీడు వలన జయింపబడక అంటాడు. కీడు వలన జయింపబడక అంటే కొందరు అనుకుంటారు, దుర్మార్గం వల్ల, దౌర్జన్యం వల్ల, భయపెడటం వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాము అని అనుకుంటారు. వారు అనుకుంటారు, వారు అదే అస్త్రంగా, ఆయుధంగా ధరిస్తారు. భయపెట్టో, భ్రమపెట్టో, మోసగించో, లేకపోతే దౌర్జన్యం చేస్తూ వారి మీద ఏదో సాధించవచ్చు, ఏదో జయం పొందొచ్చు అనుకుంటారు. అది అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో అది అలా జరగకపోవచ్చేమో. కానీ మన ప్రభు ఒక మంచి సూత్రం మనకు జ్ఞాపకం చేశాడు. మేలు చేత కీడును జయించుము అంటాడు. ఎదుటి వ్యక్తికి, ఆ వ్యక్తి నీకు బాధ కలిగించినా, నొప్పి కలిగించినా, కీడు కలిగించినా, హాని చేసినా, నిన్ను దుష్ప్రచారం చేసినా కానీ దేవుడు అంటాడు, మేలుతో ఆ వ్యక్తి మనసును జయించమంటాడు. యేసుస్వామి చేసి చూపించాడు. ఆయన 3.5 సంవత్సర కాల పరిచర్యలో మరి ఎంతమంది దుర్మార్గులు, ఒకవైపున మతాధికారులైనటువంటి వారు, ఆయన చెబుతున్నటువంటి సత్యాన్ని అంగీకరించినటువంటి నాయకులు ఉన్నారు. వారందరిని కూడా ఆయన వారి మీద చెడ్డగా దుష్ప్రచారం చేయలేదు. వారి కీడు, హాని అనేటువంటిది తలపెట్టమని చెప్పేసి ఎవరిని ప్రోత్సహించలేదు. ప్రభు ఆయన చేసినంతా కూడా కీడు చేత కాకుండా మేలు చేతని వారిని జయించాడు. మంచి మాటల ద్వారా, సత్యం ద్వారా వారిని జయించగలిగారు. ఆ క్షణంలో ఒకవేళ వారు గ్రహించకపోయినా తర్వాత అయినా ఇప్పటికీ 2025 సంవత్సరాల నుంచి యేసుస్వామి యొక్క బోధలు, ప్రబోధల ద్వారా ఎంతమంది వారు యేసుస్వామిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. మరి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చినటువంటి మిషనరీ గ్రాహం స్ట్రెయిన్ గారు వారిని మరి చంపినటువంటి ఆగంతుకుడు మరి పట్టుకున్నప్పుడు గ్రాహం స్ట్రెయిన్ గారి భార్యని, ఆమె గ్లాడిస్ని అడిగారు, ఈయన్ని ఏం చేయమంటారు, ఎలాంటి శిక్ష చేయమంటారు అడిగినప్పుడు వెంటనే ఆమె ఒక మాట చెప్పింది, దేవుడు చూసుకుంటాడు, నాకైతే అతను శిక్షించబడాలని నాకు లేదు, ఆయన్ని క్షమించండి అని చెప్పేసి మరి గ్రాహం స్ట్రెయిన్ గారి భార్య గ్లాడిస్ జ్ఞాపకం చేశారు. ఆ మాట ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎంత ప్రభావితమైందంటే, ఆ వ్యక్తి మారిపోయాడు,
ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించాడు. అంత మాత్రమే కాకుండా తను జీవించినంత కాలం కూడా తను బాధించబడుతూనే ఉన్నాడు. నేను ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టి ఆ గ్రహం స్ట్రెయిన్ గారిని చంపినా కానీ ఆయన భార్య నన్ను క్షమించింది, శిక్షించమని చెప్పకుండా అని తను బాధించబడుతూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఉండేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం పనిచేసేటువంటి స్థలాల్లో మనకి కీడు, మనల్ని మోసం, మనకి అన్యాయం చేసిన వారిని పోన్లే అని క్షమిస్తే, వారికి మేలు జరగాలని, వారికి మేలు చేయాలి అని మనం మేలు చేసినప్పుడు వారు చాలా పరితాపడతారు. వారిలో పరివర్తన అనేటువంటిది కలుగుతుంది. అట్టి రీతిగా కీడు వలన జయింపబడక మేలు చేతనే కీడు జయించేటువంటి రీతిలో దేవుడు ఈ మంచి కార్యం ద్వారా మనం చేస్తూ మనం ముందుకు సాగుటకు, దేవునికి మహిమకరంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనతో ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సుష్మా జయమిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతాయని సెలవించట్లుగా మరి ఇలాంటి జన్మదినాల ద్వారా వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగల నేను మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన దేవ శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఒక దేవ తలంపును మాకు జ్ఞాపకం చేసిన తండ్రి, మా దైనందినటువంటి నిత్య జీవితంలో దేవ మేము ఈ విధంగా అనుసరిస్తే మా జీవితం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి రీతిలో మాకు మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, కీడు చేత జయం పొందలేము దేవ, మేలు చేతనే కీడును జయించగలుగుతాం. ఈ సూత్రాన్ని, ఈ సత్యాన్ని మేము అనుసరిస్తూ దేవ ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ దయచేయండి. దేవా, మాకు నా తండ్రి మమ్మల్ని గాయపరిచిన వారు, మమ్మల్ని బాధించిన వారు, మమ్మల్ని నొప్పించిన వారు, మాకు ద్రోహం, అన్యాయం తలపెట్టిన వారికి కూడా ఆయన మేము పగ తీర్చుకోవాలని వారిని శాపనార్థాలు పెట్టేవారుగా, వారిని బాధించేవారుగా, వారి అంతం కోరే కంటే దేవా వారికి మేలు చేసేవారుగా ఆ మనసు మాకు ఇవ్వండి, ఆ హృదయాన్ని మాకు ఇవ్వండి. మాకు జరిగినటువంటి ద్రోహం, మాకు జరిగినటువంటి గాయాన్ని ప్రభువా దేవా మీరు మాత్రం మానిపించగలుగుతారు. అది మరిచిన ఆయన మేలు చేసే మనసును మాకు నిరంతరం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతనమైన స్వభావాన్ని, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను సెలవించినట్లుగా అటు నూతన మనస్సు, నూతన హృదయం ఉంటేనే ప్రభువా మేము కీడు చేసిన వారికి మేలు చేయగలుగుతాం. అటు రీతిగా నడిపించమని, ముఖ్యంగా నాయన టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను కూడా మీ చేతులకు సమర్పిస్తూ వారికి ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేయండి. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నటువంటి సుష్మా జయమేల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు బలపరిచిన ఆయన దేవ మీరు ఇచ్చిన దయాక్రీటం కింద వారు వర్ధిల్లుతూ వారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ఉన్నతంగా మీరు దీవించి మీ కృపలో వర్ధిల్లపరచమని, ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.